హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ని రాష్ట్ర ప్రభుత్వం మూడుగా విభజించింది. జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ గా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడు కార్పొరేషన్లకు కమిషనర్లను నియమించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ను యథాతథంగా కొనసాగించింది. సీఎంసీకి శ్రీజన, ఎంఎంసీకి వినయ్ కృష్ణారెడ్డిని కమిషనర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 150 డివిజన్లు డీలిమిటేషన్తో 243 అయ్యాయి. విలీన మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పరిధిలో 57 డివిజన్లు ఏర్పాటయ్యాయి. మొత్తం 300 డివిజన్లకు విస్తరించిన జీహెచ్ఎంసీని రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ లక్ష్యాలతో 3 కార్పొరేషన్లుగా విభజించింది. జీహెచ్ఎంసీ చట్టం 1955 ప్రకారం జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీని ఏర్పాటు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్. రైట్ భవానీ, కోర్ అర్బన్ రీజియన్ ప్రాంతాన్ని ప్రభుత్వం 3 కార్పొరేషన్లుగా విభజించింది. ఈ 3 కార్పొరేషన్లకు సంబంధించి కూడా కమిషనర్లను కూడా ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. ఇన్ని రోజులు గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థగా ఉన్న జిహెచ్ఎంసీ ప్రస్తుతం విడిపోయి కేవలం కొన్ని 150 వార్డులతో మాత్రమే జిహెచ్ఎంసీ ఏర్పాటైంది. జిహెచ్ఎంసీతో పాటు మల్కాజ్గిరి కార్పొరేషన్, సైబరాబాద్ కార్పొరేషన్, ఈ 2 కార్పొరేషన్లు కొత్తగా ఏర్పాటయ్యాయి. ఇంకా ఈ కొత్త కార్పొరేషన్లకి మల్కాజ్గిరి కార్పొరేషన్ కమిషనర్ గా ఐఏఎస్ వినయ్ కృష్ణారెడ్డి, సైబరాబాద్ కమిషనర్ గా ఐఏఎస్ సృజన, ఈ ఐఏఎస్ ఇద్దరు కూడా బాధ్యతలు స్వీకరించారు. ఇక జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఆర్వి కర్ణన్ ఎప్పటిలాగే కొనసాగుతున్నారు. తను కూడా ఈ రోజు కొత్తగా ఏర్పాటైన జిహెచ్ఎంసీకి తను కూడా బాధ్యతలు స్వీకరించారు. ఇక ఈ 3 కార్పొరేషన్ సంబంధించి జిహెచ్ఎంసీ, అదేవిధంగా మల్కాజ్గిరి కార్పొరేషన్, సైబరాబాద్ కార్పొరేషన్, ఈ 3 కార్పొరేషన్ సంబంధించి ప్రత్యేక అధికారిగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ జయేష్ రంజన్ ను ప్రభుత్వం నియమించింది. కొద్దిసేపటి క్రితమే ఆయన ఈ 3 కార్పొరేషన్లకు సంబంధించి ప్రత్యేక అధికారిగా బాధ్యతలను స్వీకరించారు. ఇక ఈ రోజు నుంచి ఈ 3 కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. ఇక ఇన్ని రోజులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా దాదాపు 300 వార్డులతోటి, అదేవిధంగా 60 సర్కిళ్లు, 12 జోన్లతోటి గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థగా ఉండేది. ఇక ఈ రోజు జిహెచ్ఎంసీ 6 జోన్లతోటి ఉంటుంది. అదేవిధంగా మల్కాజ్గిరి కార్పొరేషన్ 3 జోన్లతోటి, ఎల్బీనగర్, మల్కాజ్గిరి, ఉప్పల్ జోన్లతోటి మల్కాజ్గిరి కార్పొరేషన్, అదేవిధంగా సైబరాబాద్ కార్పొరేషన్ కూడా 3 జోన్లతోటి ఏర్పాటైంది. ఇక జిహెచ్ఎంసీ మాత్రం 6 జోన్లతోటి ఉంది. ఇక దీనికి సంబంధించి వార్డులు కూడా విభజన జరిగింది. 150 వార్డులతోటి గ్రేటర్ జిహెచ్ఎంసీ, అదేవిధంగా మరో 150 అంటే 300 వార్డులతోటి ఈ 2 కార్పొరేషన్లు కూడా ఏర్పాటయ్యాయి. ఇక తార్నాకలోని కూడా ఆఫీస్ వేదికగా మల్కాజ్గిరి కార్పొరేషన్ ఆఫీసు అక్కడ ఏర్పాటైంది. అక్కడి నుంచే కార్పొరేషన్ పాలన అనేది కొనసాగుతుంది. ఇక సైబరాబాద్ కార్పొరేషన్ సంబంధించి హైటెక్ సిటీ దగ్గర ఉన్న న్యాక్ కన్స్ట్రక్షన్ ఆఫీసు వేదికగా అక్కడి నుంచి అది హెడ్ ఆఫీస్ గా అక్కడి నుంచి సైబరాబాద్ కార్పొరేషన్ పనులు అనేటివి కొనసాగుతాయి. ఇక యథావిధిగా జిహెచ్ఎంసీ కార్పొరేషన్ సంబంధించి పాత జిహెచ్ఎంసీ ఆఫీస్ లోనే ఆ పాలన అనేది కొనసాగుతుంది. ఇక ఈ కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, అదేవిధంగా మల్కాజ్గిరి కార్పొరేషన్ సంబంధించి వాటర్ బోర్డు
సంబంధించి కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ బోర్డు అండ్ సివరేజ్ సప్లై బోర్డు వాటి పరిధి కూడా ప్రభుత్వం విస్తరించింది. కోర్ అర్బన్ రీజియన్ వరకు కూడా వాటి పరిధిని విస్తరించి ఈ కార్పొరేషన్లకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను కూడా ప్రభుత్వం నియమించింది. ఇక ఈ రోజు నుంచి ఈ కమిషనర్లు అదేవిధంగా ప్రత్యేక అధికారి పాలన భాగంగా ఈ కార్పొరేషన్లు కొనసాగుతాయి. ఎందుకంటే నిన్నటితోటి మేయర్ కార్పొరేటర్ల పదవీకాలం ముగిసిపోయింది. ఈ రోజు నుంచి ప్రత్యేక అధికారి పాలనలో ఈ 3 కార్పొరేషన్లు కొనసాగుతాయి. భవాని. రైట్, థ్యాంక్ యూ విశాల్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.